అంటే హిందూ అమ్మాయిలను పశ్చిమ బెంగాల్ సంబంధించి అమ్మాయిలను ఈ విధంగా అరాచకాలకు శారీరక దోపిడికి గురైనా కూడా ఇప్పుడు కూడా మాకు తుర్కోలో ఓట్లు కావాలి, ఎంఐఎం పార్టీ సపోర్ట్ కావాలని చెప్పి చూసే నాయకులు మీ బతుకు కాదు. ఆ బతుకోది అవసరం లేదు మీకైతే. రాజకీయాలు ఉంటాయి. ఇది రాను ఒక్క ఓల్డ్ సిటీ పశ్చిమ బెంగాల్ అమ్మాయిలకే పరిమితం కాదు. ఇది రేపు మీ ఇంటి దాకా వస్తుంది, మా ఇంటి దాకా వస్తుంది. అప్పుడు బాధ తెలుస్తుంది. ఒక్క అమ్మాయి పోయింది, ఇద్దరు అమ్మాయిలు వేరు. ఒక్క అమ్మాయికి జరిగినప్పుడే పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకుంటే ఇవాళ మిగతా అమ్మాయిలు జరిగేది కాదు. ఇవాళ కొంతమంది ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు ఆత్మహత్య చేసుకున్నారు. ఇవాళ నేను చాలా మందితోని మా ఉమామహేందర్ మాట్లాడితే, సార్ ప్లీజ్ సార్ వదిలిపెట్టండి సార్, మేము బయటికి రాలేము సార్, మా అమ్మాయికి జరిగింది వాస్తవమే, మేము బయటికి వస్తే మా రాష్ట్రం మీది కాదు, మా ప్రాంతం మీది కాదు, ఇలా బతకడానికి వచ్చినాం, వాళ్ళు వచ్చి చంపేస్తారు సార్, పోలీసులు దగ్గర పోలీసు వాళ్ళు వాళ్ళకే సపోర్ట్ చేస్తుంది సార్, మా బతుకనేది సార్, మా అమ్మాయి జీవితం ఎట్లా ఖరాబ్ అయింది, మాకు ఇంకో అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి జీవితం ఎట్లా సార్. ఇది ఆవేదనగా బాధగా అక్కడ ఉన్నటువంటి ఆ పశ్చిమ బెంగాల్ సంబంధించిన కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి విషయం ఇది. ఇవాళ జువెనైల్ హౌస్ లో అమ్మాయి పరిస్థితి ఏంది అంటే కొట్టుకుంటుంది. అమ్మాయి ఇంట్లో పోతే పేరెంట్స్ కురుకుతుంది, అట్లా ఇంట్లో టీవీలో అలవడుతుంది. మనకు తెలిసింది ఒక్క అమ్మాయి గురించే తెలుసు. ఒక్క అమ్మాయి ఏం చేస్తుందో తెలుసు, ఇద్దరు అమ్మాయిలు ఏం చేస్తుందో తెలుసు. ఇట్లా అమ్మాయి 9 మంది పేర్లు అమ్మాయి చెప్పిందంటే ఈ ఒక్క అమ్మాయికి 9 మంది పేర్లు తెలుసు అంటే ఇంకా ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు. మోడీ గారేమో నషా ముక్త్ భారత్ చేయాలని చెప్పి మోడీ గారు చూస్తున్నారు. కానీ తెలంగాణలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడంటే నషా యుక్త్ తెలంగాణ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. వేదికలకి ఉపన్యాసం అవసరం లేదు, కొడా జుట్టం దొరికితే ఇష్టపడతాం. నువ్వు దొరకబడతా కదా దొరకడానికి, నువ్వు దొరకబడితే దొరుకుతారు. దొరికితే ఇష్టపడడం అంటే వాళ్ళు వచ్చి నేను డ్రగ్స్ దందా చేస్తున్నా, అమ్మాయిని ఎత్తుకపోతున్నా అని చెప్తారు. ఎవరొచ్చి ఇది 100 మంది అమ్మాయిల జీవితాలు సర్వనాశనమైనయాడా?